వరుసగా 3 సార్లు విజయాన్ని అందుకున్న అశోక్ బాబు వ్యక్తిగత నాయకత్వం పట్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఎంతో కొంత ఆదరణ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడింది. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందివ్వడం లేదని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు సహజ వనరులను కొల్లగొడుతున్నారని, దానికి అధికార గణం సహకరిస్తుందని, వాటిని అడ్డుకోవడంలో అశోక్ బాబు విఫలం చెందారని మెజారిటీ పౌరులు స్పష్టం చేస్తున్నారు. 2025 జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు 12 నెలల పాలనపై ఉద్దానం మీడియా సంస్థ 500 మంది పౌరుల నుంచి అధికార పార్టీ పనితీరుపైన అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇచ్చాపురం మున్సిపాలిటీలోని 23 వార్డుల నుంచి 100 మందిని, ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట మండలాల నుంచి 400 మందిని వివిధ అంశాలపై వారి ఉద్దేశాలను తెలుసుకుంది. అశోక్ బాబు పనితీరును మినహాయిస్తే కూటమి ప్రభుత్వం పాలన పట్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల పనితీరు పట్ల, నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, అశోక్ బాబుకు అత్యంత అనుచర బృందం, ఇలా అన్ని విభాగాల్లో వ్యతిరేక వాయిస్ వినిపించింది. అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత ప్రభుత్వంలో స్థానిక నాయకుల పనితీరును ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత నాయకులు ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని పౌరులు గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ ఫలితాలే భవిష్యత్తులో అధికార పార్టీ ఎదుర్కోనుందని స్పష్టం చేశారు. ప్రజల ఆలోచన విధానం మారింది. దానికి అనుగుణంగా నాయకులు మసులుకోవలసిన అవసరం ఉంది. లోపాలు సరిదిద్దుకుంటే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించవచ్చు, లేకుంటే దిమ్మ తిరిగే ఫలితాలను చవిచూడవచ్చు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పావనాలు వీస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకుని ఆలోచన విధానం మారకపోతే కంచిలి మండలం సోంపేట మేజర్ పంచాయతీ చేజారుతుంది. ప్రభుత్వం పట్ల అనుకూల అంశాలు నిరంతరం ప్రజలకు శాసనసభ్యులు అందుబాటులో ఉండటం, ఎప్పటికప్పుడు గ్రీవెన్స్ క్లియర్ చేయడం, సకాలంలో పెన్షన్ పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రహదారుల ఏర్పాటు, పాఠశాలలో పూర్తిస్థాయి ఉపాధ్యాయుల నియామకం, సాగునీటి రంగం అభివృద్ధి కోసం పాటుపడుతుండడం, లోకేష్ బాబు కోటరీలో అశోక్ ఉన్నారనే ప్రచారం, 24 గంటల్లో ధాన్యం రైతుల ఖాతాలకు డబ్బులు జమ కావడం. కూటమి పాలనలో ప్రతికూల అంశాలు నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. నియోజకవర్గాన్ని ఫ్రాంచైజీలు చేశారనే ఆరోపణ, అశోక్ బాబు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలం. ఉద్దానం తాగునీటి కార్మికులకు న్యాయం చేయలేకపోయారు. కొబ్బరి రైతుల కలలను నెరవేర్చలేకపోయారు. పింఛన్ల పంపిణీ మినహాయించి సూపర్ 6 ప్రజల్లోకి పోలేదు. నూతన పింఛన్ల కోసం ఎదురుచూపులు మిగిలాయి. హౌసింగ్ బిల్లుల నమోదు, లోను, తమ్ముళ్లు కలెక్షన్. నియోజకవర్గంలో దారి తప్పిన రెవెన్యూ వ్యవస్థ, వైద్యుడు ప్రాతినిధ్య నియోజకవర్గంలో వైద్య సేవలు నిల్. మైనర్ ఇరిగేషన్పై దృష్టి పెట్టిన ప్రోగ్రెస్ పూర్. నూతన కళాశాలల ఏర్పాట్లు లేవు. ఇప్పటికీ నియోజకవర్గంలో మౌలిక వసతులు కొరత. నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రానికి దగ్గర చేయలేకపోయారు. అచ్చెన్నాయుడుతో విభేదాల ప్రచారం, కేంద్ర మంత్రి సమక్షంలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. అశోక్కు దూరమవుతున్న జన సైనికులు గ్రూప్ తగాదాలను అడ్డుకోలేకపోతున్నారు. తన వరకు బాగానే ఉన్నారు కదా అనే విశ్వాసం, అవినీతి అక్రమాలను నివారించలేకపోతున్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్న నేతలకు ప్రమోషన్లు, వరుస విజయాలతో పెరిగిన సాధారణ వ్యతిరేకత, బెంతు సామాజిక వర్గానికి జరగని న్యాయం, చిల్లుపుట్టుగా బాధితులకు అందని సహాయం 2025 తెలుగుదేశం పార్టీని దిగజార్చింది. ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు పనితీరు 2025వ సంవత్సరంలో ఏ రకంగా ఉందో తెలుసుకునేందుకు ఉద్దానం మీడియా ప్రయత్నించింది. అందులో భాగంగా నియోజకవర్గం నుంచి 500 మంది వద్ద నుంచి అభిప్రాయాలు సేకరిస్తే 217 మంది అంటే 43.4% మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. మరో 112 మంది అంటే 22.4% ప్రజలు ఆయన పనితీరు పర్వాలేదని,
మరో 171 మంది అంటే 34.2% మంది ఆయన పనితీరు బాగాలేదని తెలిపారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల పనితీరు ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 59.6% అంటే 298 మంది తమ మండలాల్లో దరిద్రంగా పనిచేస్తున్నారని రిపోర్ట్ రాగా, 202 మంది మాత్రం గ్రామ స్థాయిలో నాయకుల పనితీరు బాగుందని క్లీన్ చిట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల అమలు తీరు కూడా బాగాలేదని నియోజకవర్గ ప్రజలు స్పష్టం చేశారు. సుమారు 54% మంది సూపర్ 6 బాగా అమలు జరగలేదని తెలపగా, 230 మంది అంటే 46% సంక్షేమ పథకాల అమలు బాగానే జరుగుతుందని, పర్వాలేదని మొత్తంగా చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని కేవలం 76 మంది మాత్రమే అంటే 35.2% ఒప్పుకున్నారు. ఈ అభివృద్ధి కూడా సర్వసాధారణమైన వంటిదే అంటూ 103 మంది 20.6% తెలుపగా, మెజారిటీ పౌరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో 221 మంది అంటే 44.2% ప్రభుత్వానికి మద్దతు పలకలేదు. ఇక చివరగా నియోజకవర్గంలో అవినీతి అనే అంశం ప్రస్తావనకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం పాలనకు దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుంది అన్న చందాన 65.4% 327 మంది బదులిచ్చారు. నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన జరుగుతుందని కేవలం 87 మంది అంటే 17.4% స్పష్టం చేయగా, మరో 86 మంది దీనిపై మాకు క్లారిటీ లేదంటూ దాటివేశారు. ఈ అవినీతి విషయంలో మండలాల వారీగా పరిశీలిస్తే, కంచిలి మండలంలో 100 మంది నుంచి శాంపిల్స్ సేకరిస్తే అందులో 82% మండలంలో అవినీతి జోరుగా జరుగుతుందని సెలవిచ్చారు. అవినీతి లేదంటూ 6%, కరప్షన్ కోసం మాకు తెలియదని 12% మంది చెప్పారు. మరో 100 మందితో సోంపేట మండలంలో ఈ కరప్షన్ కోసం కదిలిస్తే 72% పౌరులు అవినీతి గురించి ప్రస్తావించారు. కరప్షన్ కోసం మాకు తెలియదని 16% మందికి తెలిపితే, కరప్షన్ లేదని 12% మంది సెలవిచ్చారు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో 78%, ఇచ్చాపురం మండలంలో 63% అవినీతి జరుగుతున్నట్టు అక్కడ పౌరులు తెలిపారు. కవిటి మండలంలో మాత్రం అవినీతి 32% ఉంది. మరో 68% మంది అవినీతి పెద్దగా లేదని, తమ దృష్టికి రాలేదని వెల్లడించారు.